జ్యోతిష శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే మీకు వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో మీనరాశి వారికి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 5 ఇలా ఉన్నప్పటికీ వీరి యొక్క గ్రహాల గోచారం పరిశీలన చేస్తే మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగానికి చక్కని గుర్తింపు మరియు రాణింపు ఉండబోతున్నాయి. విద్యార్థులకు అన్ని విషయాలు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. పెద్ద కష్టపడకుండానే విద్యారంగంలో సంచలనం యొక్క పుష్కలంగా ఉంది. పోటీ పరీక్షల్లో అందనంత స్థాయిలో రాణించే సాహసం ఉంది. ఎవరైనా కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇది అనుకూలంగా ఉంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వెళ్ళజిల్లుతుంది. ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చక్కని ఫలితాలను కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. దాంపత్య జీవితంలో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబం మధ్య సానుకూల వాతావరణం నెలకొల్పుతుంది. శత్రుజయం ఉంటుంది. ఈ సమయంలో మీనరాశి వారికి విదేశీ ప్రయాణం చక్కగా అనుకూలిస్తాయి. అలాగే విదేశీ విద్యను, విదేశీ ఉద్యోగాలను చక్కని ఫలితాలను ఇస్తాయి. కోటి విషయాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. నూతన వస్త్ర లాభం ఉంటుంది. వస్తువు మరియు వాహన లాభం ఉంటుంది. బాల్యమిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాల వలన లాభాలు పొందుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంది. అలాగే మీనరాశి వారికి శని, రాహు బలం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆకస్మిక సమస్యలు ఉన్నాయి. అందుచేత ఈ రాశి వారు ఓం నారసింహాయ అని ప్రతిరోజు పఠిస్తే మంచిదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.